హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పింక్ కలర్ నెట్ ఫ్రాక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయడానికి ఎన్ని మీటర్స్ లైనింగ్ అండ్ నెట్ క్లాత్, బనారస్ క్లాత్ ఎన్ని మీటర్స్ పట్టాయి అని చెప్పి డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేస్తే మీరే మిస్ అవుతారు. నెట్ క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. వర్క్ విషయంకి వస్తే వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేసేసరికి లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. అయితే చాలా బాగుంది. 1 మీటర్ వచ్చేసి 450 పడింది అనమాట. మొత్తం 4 మీటర్స్ తీసుకున్నా. లోపల స్టిచ్చింగ్ చేయడానికి మళ్ళీ సపరేట్ నెట్ క్లాత్ తీసుకున్నాను. అది వచ్చేసి 5.5 మీటర్ పడింది. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేశాను. లోపల సైడ్ వచ్చేసరికి షైనింగ్ క్లాత్ వేశాను, క్యాన్ వేశాను, తర్వాత లైనింగ్ కూడా వేశాను. మొత్తము 5 లేయర్స్ వేశాను అనమాట. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేశాను. 5 లేయర్స్ వేసుకుంటే మాత్రం గోల్ బాగా వచ్చింది. లుకింగ్ సో బ్యూటిఫుల్. మీకు ఇలా స్టిచ్చింగ్ కావాలంటే డిఎం చేయండి. బనారస్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నా. లైనింగ్ వచ్చి 3 మీటర్స్ వేశాను. లోపల క్యాన్ వచ్చి 2.5 మీటర్ వేశాను. నెక్ చూడండి, ఇలా డిజైన్ చేశాను. బఫ్ పెట్టాను స్లీవ్కి. ఫైనల్గా అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చేసింది. మీకు నచ్చిందా ఈ డ్రెస్? మీకు నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేస్తారా లేదా చూద్దాం. మీరు కూడా చేస్తారా లేదా కామెంట్. ఒక లైక్ ఇవ్వండి మన వీడియోకి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. మీకు ఎలాంటి డిజైన్లో ఏం స్టిచ్చింగ్ చేయాలో కింద కామెంట్లో రాయండి. నేను వచ్చి అది చూసి రిప్లై ఇస్తాను. అలా స్టిచ్చింగ్ చేసి మీకు వీడియో చూపిస్తాను.